చూస్తే గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల యూత్ నేతలు కూడా కొట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పోస్టులు ఇస్తున్నారంటూ కూడా కొత్తగూడెంకు చెందిన నేతలు ఆందోళనకు దిగారు. పార్టీని తప్పుదోవలోకి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న పార్టీలో కష్టపడుతున్న మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మేము క్వశ్చన్ చేయడానికి వచ్చాము. మేము ఢిల్లీ దాకా వెళ్ళాము. ఢిల్లీ దాకా వెళ్ళి మాకున్న సమస్యలు మేము హైకమాండ్ కి తీసుకుని వెళ్ళాము. అక్కడ మాకు ఇక్కడ స్టేట్ ఇన్ఛార్జ్ సురభి గారికి అప్పచెప్పడం జరిగింది. సురభి గారితో కూడా మాట్లాడడం జరిగింది. తన యొక్క ప్రూఫ్స్, ఏజ్ ప్రూఫ్స్ అన్ని తప్పుగా ఉన్నాయి, కరెక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి అడగడానికి వచ్చాము. అంతే, లోపల అంతా దాడి చేశారు. మేము ఇప్పటికి కూడా కంకణబద్దుల యువజన కాంగ్రెస్ కోసమే కొట్లాడడం కోసం ఉన్నటువంటి వ్యక్తులమని తెలియజేస్తా ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి అనేక ప్రూఫ్లని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్క ప్రూఫ్ని మీకు వ్యక్తపరచడం జరుగుతుంది. డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డిసిసి గారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఏమని, అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడండి, దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి బీవీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది. దాంతో పాటు సీసీగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి కూడా, అలాగే మా పార్టీలో ఉన్న ప్యానెల్ వారికి కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లో ఇది వారికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్ కి సంబంధించి పాస్పోర్ట్ ఇది చెల్లదన్నారు. ఇది ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఇందులో 1988 సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో కూడా ఉంది. దెన్ ఓటర్ ఐడి, ఆధార్, ఓటర్ ఐడి ఇందులో కూడా సేమ్ ఉంది. అంతేకాకుండా జిల్లాలో అనేక మంది ఇట్లనే ఇది ఆయన టిఆర్ఎస్ లో ఉన్నప్పటిది మొన్న పార్టీలోకి వచ్చిన దానికి ఎవిడెన్స్ ఇది కేసీఆర్ గారు మరియు ఆయన అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే టిఆర్ఎస్వికి, ఇది కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఫోటో. ఈ టిఆర్ఎస్విలో వారు చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించినటువంటి ఫోటోలు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ తాత మధు గారికి అప్పుడు వారు కట్టినటువంటి బ్యానరు, ఇట్లా అనేక ఎవిడెన్స్ సబ్మిట్ చేసినా కూడా ఏవి యాక్సెప్ట్ చేయించలే. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే సెకండరీ బోర్డు వారి నుంచి ఈ రోజు తీసుకున్నటువంటి డేట్ 22/1/2025 వారి సంస్థలతో రాసి 26/8/1988 అనే డేట్ ఆఫ్ బర్త్ ఇది చూపించడానికి, ఈ బాధను వ్యక్తపరచుకోవడానికి మేము చేస్తున్నటువంటి ఫైట్ ని మా అధినాయకత్వానికి తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడము, మీ మీద హత్యాయత్నం చేయడము, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది చేయడం జరిగింది. దయచేసి మీడియా వారు గమనించాలి. ఇది చూడండి, మీకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నామినల్స్ లో కట్అవుట్ డేట్ ఇవ్వడం జరిగింది. మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా మా అధినాయకత్వాన్ని అందరికీ దండాలు పెట్టి చెప్తా ఉన్నాను. దయచేసి మా అధినాయకత్వం మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. సేవ్ యూత్ కాంగ్రెస్, సేవ్ భద్రాద్రి. उसमें से 5034 लोग चुन के आए हैं. हो सकता है उसमें से कुछ ऐसे 2-3 लोग हो जिनकी नाराजगी हो, या हमें अभी भी फाइंड आउट करना है कि वो कौन लोग थे. वी डोंट नो एग्जैक्टली कि कौन लोग अंदर आए थे. सिक्योरिटी हैज आस्क्ड देम टू गो आउट. वो हम चेक कर लेंगे कि वो कौन लोग थे. अभी हमें पता नहीं हो एग्जैक्टली कौन लोग यहाँ पर आए थे जिससे डिस्टर्ब हुआ है. పర్ఫార్మర్ లిస్ట్ లో ఉంటేనే ఆ పదవి పోటీ చేయగలుగుతారు. అది నేషనల్ కమిటీ లాస్ట్ టైం ఉన్న మా అధ్యక్షులు వారు అందరు కలిసి అతను ఓటర్ అన్న అర్థమైంది. ఓటర్ ఐడి కార్డులో మీరు చెక్ చేసుకొని మీరే దాన్ని వెరిఫై చేయండి. కరెక్ట్ ఏజ్ క్రైటీరియాలోనే ఉన్నారు. అది దాన్ని ప్రూవ్ చేసినాకనే, దాని గురించి డిస్కస్ చేసినాకనే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్లో ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇప్పుడు అధ్యక్షుడు అనౌన్స్ చేయండో అతనికి అత్యధిక ఓట్లు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు ఇబ్బంది, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారో వాళ్ళకు సెకండ్ పొజిషన్ రావడం జరిగింది. సో న్యాయబద్ధంగా ఓట్ల పరంగా అయితే తను గెలిచింది. కాబట్టి నేషనల్ ఇన్ఛార్జ్ గారు, మా ప్రెసిడెంట్ ఉదయ్ భాను గారు అందరు కలిసి నిర్ణయం తీసుకొని, ఎంతో ఆలోచించి కలిసి నిర్ణయం తీసుకొని సరైన డిసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద పెద్ద డిస్కషన్ ఏం లేదు. కొంచెం అసహనంతో వాళ్ళు ఏదో మాట్లాడతారు తప్ప అందరు మా ఫ్యామిలీ అట్లేం లేదు. ఎవరు కొట్టుకోలేదు అన్న అది వాళ్ళు ఇప్పుడు ఆ జిల్లా నుంచి వస్తే జిల్లాలో కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి. అట్లేం లేదు. జిల్లాలో వాళ్ళ జిల్లా ఏమైందో మనకు తెలియదు. బయట అది పోలీసులు
కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. కానీ అది అట్లాంటిది ఏం జరగలేదు, ప్రశాంతంగా ఉంది యూత్ కాంగ్రెస్. మీరు ఇట్లా ఎప్పుడు కొడతారు అని చెప్పకండి, అంత బాగా. ఇక తెలంగాణ సచివాలయంలో తెలంగాణ దివ్యాంగుల ఉద్యోగుల